తొలి చిత్రం 2012లో ఉస్తాద్ హోటల్ అనే మలయాళ చిత్రంలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు. గుర్తింపు. ఆ తర్వాత బ్లాక్ బటర్ఫ్లై అనే సినిమాలో నటించారు. అయితే మలయాళంలో ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కక్కు కాట్మైల్. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగు ప్రేక్షకులకు మాలవిక నాయర్ అంటే ఆనంది పాత్రే ముందుగా గుర్తొస్తుంది. 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఆమె టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. నాని సరసన నటించిన ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా సహజంగా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయిగా ఉంటుంది. ఇక ఈ సినిమా విజయం సాధించడమే కాకుండా మాలవికకు టాలీవుడ్లో మంచి పునాది వేసింది. మాలవిక నాయర్ మిగిలిన హీరోయిన్ల కంటే భిన్నంగా కనిపిస్తారు. దానికి కారణాలు సహజత్వం. ఆమె పాత్రలు మన పక్కింటి అమ్మాయిలా ఉంటాయి. భారీ మేకప్ కంటే సహజంగా కనిపించటానికే ఇష్టపడతారు. డబ్బింగ్. ఆమె తెలుగు భాషను నేర్చుకొని తన పాత్రలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కళాత్మకత. కమర్షియల్ సినిమాల కంటే కథాబలమున్న సినిమాలకే ఆమె ఓటు వేస్తారు. పుస్తకాలు. మాలవికకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. షూటింగ్ గ్యాప్లో ఆమె చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం ఉంటుంది.